ఎన్నికల్లో ఈవీఎంల విశ్వసనీయతపై రాహుల్ గాంధీ తరచూ లేవనెత్తే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీశాయి. కానీ ఈసారి సమాధానం కర్ణాటక నుంచే వచ్చింది. రాష్ట్ర ప్రజల అభిప్రాయమే ఆయన వాదనకు విరుద్ధంగా మారింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం మెజార్టీ ఓటర్లు ఈవీఎంలను నమ్ముతున్నారని తేలింది. ఈ ఫలితాలు వెలుగులోకి రావడంతో రాహుల్ గాంధీని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇంతకీ ఏంటా సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? అసలు రాజకీయాలపై ప్రజల విశ్వాసం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కర్ణాటకలో చేపట్టిన ఓ ప్రభుత్వ సర్వే ఫలితాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ సర్వేలో రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాలను విశ్వసిస్తున్నట్లు తేలింది. దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రెండు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపైన కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ గత ఏడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది. ఈ రిపోర్టును తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఈవీఎంలు విశ్వసించదగినవేనని 83.61% మంది వెల్లడించినట్లు తేలింది. ఇక ఈ యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39% మంది అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31% విశ్వసించినట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వేలో 102 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 5,100 మంది పాల్గొన్నారు. బెంగళూరు, బెళగావి, కలబురగి, మైసూరు డివిజన్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. ఈ సర్వే ఫలితాలపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఈవీఎంలు నమ్మదగినవి కావని గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ ఒకే పాట పాడుతున్నారు. మన సంస్థలను ఆయన విశ్వసించడం లేదు, కానీ ఆయన మాట తప్పని కర్ణాటక రుజువు చేసింది. ఎన్నికలను, ఈవీఎంలను, మన ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలు నమ్ముతున్నారు. ఈ సర్వే కాంగ్రెస్ కు చెప్పపెట్టు. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలిసినా సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనుకుంటున్నారు అని అశోక్ మండిపడ్డారు.